అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గంలో ప్రోటోకాల్ పాటించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో స్పీకర్కు వినతి పత్రం అందజేయనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు పిటిషన్ ఇవ్వనున్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో స్పీకర్కు వినతి పత్రం అందజేయనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు పిటిషన్ ఇవ్వనున్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కూడా సమాచారం అందుతోంది. దాంతోపాటు దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, కేటీఆర్ అయితే గడ్డం ప్రసాద్ కుమార్కి అయితే వినతి పత్రం ఇచ్చేటువంటి వినతి పత్రం అందజేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి? కొంచెంసేపటి క్రితం అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ లో గడ్డం ప్రసాద్ కుమార్ తో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి కొంచెంసేపటి క్రితమే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో భేటీ అయ్యారు. అయితే గత పొద్దుల్లో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు, వారిపై అనర్హత వేటు వేయాలని చెప్పి ముందుగా కళ్యాణ్ శ్రీహరి, నాగేంద్ర, తెల్లం వెంకట్రావు వీళ్ళ ముగ్గురు పైన అనర్హత వేటు వేయాలని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కలిసి వినతిపత్రం అందించారు. మరోవైపు హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. అయినా కూడా వినతిపత్రాలు ఇచ్చి రెడీ చేసినా కూడా ఎక్కడ కూడా ఫిరాయింపులు ఆగట్లేదు. చాలా మంది ఇప్పటికే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. దాంతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో ప్రోటోకాల్ పాటించకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అక్రమాలు కావాల్సిందని చెప్పి గతంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే స్వయాన మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు అప్పుడు గూడెం మైపాల్ రెడ్డి, దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి, సుంట లక్ష్మారెడ్డి, అదేవిధంగా మాణిక్ నలుగురు కూడా కలిసి అప్పుడు జిల్లాలో ప్రోటోకాల్ సమస్య వస్తుందని చెప్పి అదే సెక్యూరిటీ సమస్య కూడా వస్తుందని కలిశారు. కానీ ఇవన్నీ కూడా పాటించకుండా అవన్నీ చెప్పినా కూడా గత కొన్ని రోజుల సంది అన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు వచ్చి వేదికపై కూర్చొని కళ్యాణ లక్ష్మి చెప్తూ పంపడం, ప్రభుత్వ పథకాల విషయంలో పాల్గొనడం, అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నా లేకుండా ఆ కార్యక్రమాలను నిర్వహించడం, అధికారులను భయపెట్టించని చెప్పి ఈ అన్ని విషయాలపైన ఈ రోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో ఈ రోజు చర్చించి తదుపరి కార్యాచరణ కూడా రూపొందించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. థ్యాంక్ యూ రామ్.